హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వాకృతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీరు ఎలా ఉన్నారు ఏంటిదనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మీకే ఈ పాటికే అర్థమైపోయి ఉంటది. ఇక విషయంలోకొస్తే నేను ఇల్లు ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే కోతి మహానుభావుడు చేసిన పని వల్ల నేను ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే చెప్తాను చూడండి. నేను మొన్న ఆహ్, నా పనిలో నేనున్నాను. వెళ్ళాలి హడావుడిగా దానికి తోడు పెట్టుకుంటూ ఉన్నాను. నాకు పని కూడా ఉంది ఆ రోజు. సో, అయితే నేను ఇట్లా పెడుతూ ఉన్నాను ఇంట్లో. పాపకొచ్చేసి ఎగ్జామ్స్ అయిపోయినాయని ఇంటికాడే ఉంటుంది. సో, స్కూల్ ఉన్నా కానీ వెళ్ళడం లేదనమాట. సర్లే అని చెప్పేసి తనని బయట కూర్చుంటే ఇట్లాగే నేను వాకిట్లో వేసిన ముగ్గు గీసుకుంటూ కూర్చుంది. కూర్చుంటే నేను బిస్కెట్స్ ఉన్నాయి కదమ్మా! మెత్తగా అయిపోతున్నాయి. ఎందుకని పాలల్లో మొత్తం తినలేదు. తినేసేయి అని చెప్పేసి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను. తను తర్వాత తింటానని చెప్పి అక్కడ పక్కన పెట్టుకుంది. ఈలోపు మా ఇంటి దగ్గర కొంచెం మంకీస్ వస్తూ ఉంటాయన్నమాట విరివిగా. అయితే ఆ మంకీ ఏం చేసింది 2 బిస్కెట్స్ పట్టుకొని అది కొరికి చూసింది. తినబుద్ధి కాలేదేమో, దానికి నచ్చలేదేమో. మా పక్కింటి వాళ్ళ గుమ్మం ముందు వేసేసిందనమాట. ఇంక అంతే. కోతి తీసుకెళ్ళి వేసిన దానికి మనం ఏం చేస్తాము? పిల్లలు ఏదన్నా పడేస్తేనో, లేకపోతే తెలియక చేస్తేనో సారీ చెప్పి, తెలియక చేశారని చెప్పి వెళ్ళి తీస్తాను. నేను బయటికెళ్ళే పనిలో ఉండడం వల్ల ఆయన ఏం చేశాడంటే ఇంటి పక్కనున్నాయన, "మీ మమ్మీని పిలువమ్మా బయటికి" అనని చెప్పి పిలిపిస్తున్నారనమాట. మా పాపొచ్చి నాకు చెప్పింది, "అమ్మ ఇట్లా ఇంటి పక్కన అంకుల్ పిలుస్తున్నారు" అంటే, "నాకు పనుంది నాన్న నేనిప్పుడు రాను తర్వాతొస్తానని చెప్పు" అంటే ఇక ఆ కోతి పడేసిందన్న విషయం వాళ్ళకి తెలుసు. అయితే వీళ్ళేం చేశారంటే ఇక తిట్టడం మొదలుపెట్టేశారు. కొంపల్లో పెట్టుకోవాలి. ఏయన్నుంటే రోడ్ల మీద పెట్టకూడదు. ఆ! పిలిస్తే రారు. ఇంకా ఎవరి పాపం వాళ్ళదే అన్నట్టు ఇలా తిట్టడం మొదలుపెట్టేశారండి. సరే నేనవన్నీ మాపు పెట్టుకుంటూ ఇల్లు వింటూనే ఉన్నాను. మరి నేను రానప్పుడంటే బయటికి పనిలో ఉండి రానందువల్ల అప్పటిదాకా తిట్టేశారు. నేను బయటకొచ్చిన తర్వాత కామ్ అయిపోయారు. అటు పిలవను లేదు, తిట్లు ఆఫ్ చేసేశారు. సరే అని చెప్పేసి అది మన ప్రమేయం లేకుండా కోతి తీసుకెళ్ళి పడేసిన దానికి మనం ఏం చేయలేము. ఎవరన్నా తిట్టుకున్నా గానీ అది వాళ్ళకే ఉంటది. కావాలని చేసింది కాదు కాబట్టి. అయితే ఈ విషయం మీద తను పిలుస్తున్నాడు అని చెప్పేసి నాకు తెలవదు. మా పాపనడిగితే, "నువ్వు బిస్కెట్స్ ఇచ్చావు కదా మమ్మీ తినమని, నేను పక్కన పెట్టుకున్నాను. మంకీ తీసుకెళ్ళి వాళ్ళ గుమ్మంలో వేసింది. అందుకోసమని తీపియడానికి నిన్ను పిలుస్తున్నారు" అంటే, ఇది మరీ దారుణమండి. ఇప్పుడు కోతి తీసుకెళ్ళిపోయింది. ఎవరింట్లో వస్తువైనా, తినే వస్తువు ఏదన్నా ఉన్నా, అది తినేదైనా కాకపోయినా దానికి చేతికి దొరికితే తీసుకెళ్ళిపోతది. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో దానికి నచ్చకపోతే పడేస్తది. దానికి ఎవ్వరం ఏమీ చేయలేము. నేను గానీ, పిల్లలు గానీ కావాలని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడేసినా, లేకపోతే ఏదైనా పడేస్తే తెలియక చేశారని సారీ చెప్పి దాన్ని రిమూవ్ చెయ్యొచ్చు. కోతి పడేసిన దానికి గూడా వాళ్ళకేదో సొంతిల్లుంది, నేను రెంట్‌కుంటున్నానని చెప్పేసి, ప్రతి దానికి అజమాయిషీ చూపియాలంటే ఎంతవరకు తట్టుకుంటాం చెప్పండి? ఎంతకంటే వాళ్ళకి సొంతిల్లుంటే మాత్రము. ఇంకొకళ్ళు గూడా అంతే. లాస్ట్ టైము బాబు బర్త్‌డే రోజు నాకు డ్యూటీకి టైం అవుతుంది, ఊరుకోండి ఆంటీ వదిలేయండి అన్నా గానీ, పుట్టినరోజు నాడే పట్టుకొని పిల్లోడిని అడ్డంగా తిట్టి పడేశారు. అసలు ఎలా ఉండాలా ఈ గలీలో అనిపిస్తది నాకు. చెంబుడు నీళ్ళు కల్లాపు చల్లాలన్నా భయమే. కాసిన్ని నీళ్ళు ఎవరింటి మీదకి పోతాయో తెలీదు. దానికి తోడు ఈ జంతువులు తెలిసి తెలియక చేసేది తిన్నా గానీ ఏదన్నా పడేసిన దానికి కూడా మనల్ని బాధ్యుల్ని చేయడము ఎంతవరకు కరెక్టు? అదే వాళ్ళ ఇంట్లో నుంచి ఏదన్నా ఒక వస్తువు తెస్తది, మంకీ పడేస్తది. మనం పోయి అడుగుతామా చెప్పండి? ఆ ప్లేస్‌లో ఉంటే మనమెలా బిహేవ్ చేస్తామనేది ఆలోచించుకునేది ఏమీ లేదు. ఏ కాడికి గొడవల కోసమనే చూస్తారు. ఇవన్నీ నాకు
సాయంకాలం వచ్చేసరికి మనశ్శాంతిగా లేకుండా మళ్ళీ ఆదివారమే దొరుకుతది. దానికి తోడు నాకున్న టెన్షన్స్ ఏయో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఫ్యామిలీ అన్నాక చిల్లర చిల్లర గొడవలు, చిల్లర చిల్లర మాటలు పట్టించుకోలేము కదా! సో, అందుకని చెప్పేసి నేను అస్సలు పట్టించుకోను. ఇగ్నోర్ చేస్తూనే ఉంటాను చిన్నదానికి, పెద్దదానికి. అయినా గాని ఇంత సిల్లీగా అసలు మనిషిని పిలిపిచ్చడము, ఆయనే పిలుస్తున్నాడు మళ్ళీ వాళ్ళ వైఫ్ ఇంట్లోనే ఉంది. అసలు నాకు భలే కోపమొచ్చింది ఆ రోజు. ఇక ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ ఖాళీ చేసేద్దాం అనుకున్నాను. తర్వాత మా డ్యాడీకి చెప్పాననమాట. ఇట్లా అంటే డ్యాడీ అన్నాడు, "ఒకసారి వచ్చే పొరపాటు చేశాము. ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా. మన జాగ్రత్తలో మనం ఉండడమే చేసేదేం లేదు. ఇంకొక దగ్గరికి పోతే గొడవ పెట్టుకునే వాళ్ళు ఉండరనుకుంటావా?" అని అనేసరికి నేను కామ్ అయిపోయాననమాట. సో, నాకు డ్యాడీ చెప్పిన తర్వాత నిజమే అనిపిచ్చింది. ఇక్కడి నుంచి పక్కకెళ్తే అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు గదా! ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళొక్కళ్ళే ఉండరు కదా! నిజమే కదా అనిపిచ్చింది. నిజంగా అండి దగ్గర దగ్గర నేను ఈ ఇంట్లోకొచ్చి 1 ½ ఇయర్ అవుతుంది. సో, ఓనర్‌తో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కానీ పక్కన వాళ్ళతోనే నాకు చాలా ప్రాబ్లము. అయినా నేనంతా ఇగ్నోర్ చేస్తాను. మైండ్‌కి అస్సలు తీసుకోను. సో, అందుకని చెప్పేసి నేను చాలా వరకు మనకున్నయే మన సమస్యలు ఎక్కువ. మన ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు. మన ఇంట్లో వాళ్ళే సరిగ్గా ఉండరు. ఇక బయట వాళ్ళే ఎందుకుంటారులే అన్న చిన్న ఇంటెన్షన్‌తోనే నాకు నేనే సర్ది చెప్పుకొని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాననమాట. ఇంకా ఇంటి దగ్గరుంటే నేను బయట వర్క్ తొందరగా ఫినిష్ చేసేస్తాను. సో, ఫినిష్ చేసేసుకొని డోరేసానంటే ఇంక బయటికి కూడా రాము. పిల్లలు కానీ, నేను కానీ వాళ్ళెప్పుడన్నా పాపం ఆడుకోవడానికి బయటకొస్తారు కాసేపు. ఆ టయానికి కూడా ఇంక మళ్ళీ కంప్లెయింట్ జేయడానికొచ్చేస్తారు. మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు చిన్నగా ఆడుకోండి, చిన్నగా ఎగరండి అనుకుంటూ. ఇప్పుడు పిల్లలన్నాక ఆడుకుంటారు. అప్పటికి కూడా 2 గేట్లుంటాయి కాబట్టి చిన్న గేట్ వైపే ఎక్కువ ఆడుకోమంటాను. దానికి కూడా వచ్చి కంప్లెయింట్ చేస్తే అసలు ఇక మీకు ఇల్లుందని చెప్పేసి పక్కనున్నోళ్ళని కిరాయికుండే వాళ్ళని ఎవరిని ఉండనీయకుండా కంకణం కట్టుకుంటారో మరి ఏమో తెలవదు. ప్రతి దానికి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. పిల్లలన్నాక ఆడుకోకుండా ఎట్లుంటారు? ఏం చేస్తాము? మరి మీ పిల్లలు ఊరుకుంటారా? వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అట్లని నేనేం పంతానికి పోయి ఎగరండి వాళ్ళ ఇంటి మీద అని తొయ్యట్లేదు గదా! నా పక్కకి నేను ఆడిపిచ్చుకుంటాను పిల్లల్ని. అది ఎప్పుడండి బాబు సాయంకాలము ఆల్మోస్ట్ 5:00కొస్తారు. 5:30కి వాళ్ళు పాపం స్కూల్ లేకపోతేనే స్కూల్ ఉంటే ఎర్లీగా లేవాలి, పరిగెట్టాలి. వాళ్ళది వాళ్ళకే సరిపోతది. నాతో పాటు వాళ్ళు నిద్ర కాస్తారు. వాళ్ళు పరిగెడతారు. ఏం స్కూల్ ఏం ముడ్డెనకాలే లేదు కదా! ఎంత ఇగ్నోర్ చేసుకొని పక్కకెళ్తున్నా గానీ అంత మీదికొచ్చేస్తున్నారు. సో, అయితే నేననుకోవటం ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో గొడవ పెట్టుకోవడం చిన్న విషయం ఏమీ కాదు. గొడవ పెట్టుకోవాలంటే పిచ్చోడి మీద రాయేసినా వాడు అరుస్తాడు, మనము అరవచ్చు. అరవడానికి అందరూ అరుస్తారు. ఏదన్నా ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు దాన్ని పీస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసుకోవడమే ఒక అంటే ఒక మంచి లక్షణం అనేది నేననుకుంటాను. ఈ జనాలైతే చంపేస్తున్నారండి బాబు. ప్రతి దానికి గొడవకే ముందు కూర్చుంటారు ఏ కాడికి. మేము వాళ్ళ ఇంటికెళ్ళాం, వాళ్ళతో మాట్లాడాము. ఆమెకి నాకేం ఫ్రెండ్‌షిప్ లేదు. ఏదో స్టార్టింగ్‌లో కొద్దిగా మాట్లాడింది. తర్వాత బంద్ అయిపోయింది. ఇట్స్ ఇనఫ్ అయిపోయింది. నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది. ఆహా! ఏదో ఒకటి కావాలి వంక. చచ్చిపోతున్నాను. సరే ఇంకా ఆ మాటతోని రియలైజ్ అయిపోయానండి. ఏదేమైనా గానీ ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళుంటారు. మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే ఉంటారు. ఇక బయట వాళ్ళు ఉండకుండా ఎలా ఉంటారని రియలైజ్ అయ్యి ఇక ఏదైతే అది అయిపోయిందని వాళ్ళొచ్చి నన్ను పాయింట్ ఔట్ చేసి మొహం మీద అడిగేంత వరకు ఆన్సర్ ఇవ్వకూడదని సైలెంట్ అయిపోయాను. మరేమనుకున్నారో ఏమో! నేనక్కడే ఉండి నా ఇంట్లో నేను బయట మాప్ కొట్టుకుంటూ, తుడుచుకుంటూ పని చేస్తున్నా గానీ నన్ను అడగలేదనమాట. నేను లోపలున్నంత సేపు తిట్టుకుంటూనే ఉన్నారు. సో, ఇదండి జరిగిన విషయము. అంటే రీసెంట్‌గా జరిగిన దానివల్ల నేను ఒక డెసిషన్ తీసుకుంటే, మళ్ళీ మా నాన్న చెప్పిన దాన్ని బట్టి నేను ఆలోచించుకొని
ఇంకా సరే వెకేట్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఉంటారు. తీసి అవతల పడేయాలి. మన వర్క్ మనం చేసుకోవాలని రియలైజ్ అయిపోయి ఇక మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలన్న ఆలోచనని పక్కన పెట్టేశాను. నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ కానీ, ఈ విషయం కానీ మీకెలా అనిపించింది? నేను తీసుకున్న ఈ డెసిషన్ కరెక్టా? రాంగా? అనేది మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. మీకు కూడా ఎవరన్నా రెంటింట్లో ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులు కానీ మీకేమన్నా ఎదురై ఉంటే తప్పకుండా షేర్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే ఇదండి ఈరోజు నా వ్లాగ్. మీకెలా అనిపించింది ఏంటిదనేది తప్పకుండా నాతో తెలియచేయండి. సో, ఏదేమైనప్పటికీ ఆహ్, జంతువులు చేసిన వాటికి కూడా ఒక గొడవలాగా క్రియేట్ చేయడము, మీదే కాబట్టి మీరే వచ్చి తీయాలి. తీస్తాను. అది మా పిల్లలు పడేసుంటే తీస్తే దానికొక రీజన్ ఉంటది. కానీ కోతి పడేసిన దాన్ని కూడా చూసి ఏమీ తెలియనట్టు ఇక్కడ ఎవరు పడేశారు వచ్చి తీయండి అనడం కరెక్ట్ కాదు. దాన్ని తీస్తే దాన్ని నేను అగ్రీ చేసినట్టు అవుతది. సో, దాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతది కాబట్టి, వాళ్ళు గూడా నన్ను ఫేస్ టు ఫేస్ అడగలేదు కాబట్టి ఇగ్నోర్ చేశాను. ఫైనల్‌గా అయితే ఖాళీ చేయదలుచుకోలేదండి. ఇది ఈ నాకు జరిగిన ఇన్సిడెంట్ అనమాట. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు. సో, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? నాకు జరిగిన ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటిదనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ఉంటాను. నమస్తే. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.